హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రిని. ఈరోజు చేయబోతున్నాను చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, కలర్ రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. కొద్దిగా కొత్తిమీర, హాఫ్ కొబ్బరి తురుము, 2 తెల్లవాయలు, 4 టమోటాలు, ఇంచు అల్లం ముక్క. ఇలాగన్నీ హాఫ్ కొబ్బరి తురిమేది, 2 తెల్లవాయ పాయలు వేస్తున్నాను, 1 కప్పు కొత్తిమీర, కొద్దిగా అల్లము, 4 టమోటాలు చిన్నవి, పెద్దవైతే 2 వేసుకోండి. ఇలాగ గ్రైండ్ పట్టాలి, మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలాగ ప్యాన్ పెట్టి హాఫ్ కప్ అంత ఆయిల్ వేయండి, కొద్దిగా ఎక్కువ వేయండి ఎందుకంటే బాగుంటుంది చికెన్ కర్రీకి. కొన్ని ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు అలాగ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. అలాగే ఎర్రగా వేగుతున్నాయి కదా. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీకి చికెన్కి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అని డబల్ తీసుకోండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేసి బాగా వేగనివ్వాలి. అప్పుడే పచ్చివాసన పోదు, దాంట్లో ఉన్న నీసు స్మెల్ పోవాలంటే బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. అలాగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత అదిగో అలాగ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. మీరు తక్కువ తింటే 1 స్పూనే వేసుకోండి. అలాగా 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి అలాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే. అలాగ మగ్గనిచ్చి చూస్తున్నాను నేను ఉడుకుతుందా లేదా అని. అలాగా చూసాను కదా, అలాగే ఉడకనివ్వాలన్నమాట. కాసేపు 5 మినిట్స్ అలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు, అంటే మీడియంలోనే పెట్టుకోండి సిమ్ము. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు నేను ఒక 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ వేసుకొని అలాగంతా మిక్సీ చేశానండి. అదే కలతిప్పాను. అలాగా బాగా వేగిన తర్వాత ఇందాక చూపించాను కదా పేస్ట్, మిక్సీ పట్టినది అదంతా వేసుకొని అలాగా కలపండి. కలిపిన తర్వాత చూసుకొని వాటర్ వేసుకోండి. నాకు తిక్కు కావాలి, అందుకే నేను తిక్కు వేసుకుంటున్నాను. మీరు నీళ్ళకి కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టండి. అలాగ ఆయిల్ దగ్గర పడింది కదా ఎంత బాగా. అదిగో చూడండి, కూర ఇంకా కాస్త దగ్గర పడిందంటే, ఆయిల్ పైకి వచ్చేసిందంటే పూర్తిగా చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను కాస్త గరం మసాలా వేస్తున్నాను, 1 స్పూన్ అంతా వేసి కాసేపు ఉడకనివ్వండి. అలాగా దగ్గర పడింది, అయిపోయిందండి. ఇప్పుడు ఇలాగ సర్వ్ చేసుకుందాము. లైక్ చేయండి, ఎమ్మీగా ఉంటుంది రాయలసీమ చికెన్ కర్రీ. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.